హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. మనం వచ్చేసి లేస్ వేసేటప్పుడు అండి ఇలా కొంచెం సైడ్కి మనం పైపింగ్ లాగా వదిలిపెడుతూ వేయాలి. కనిపిస్తుంది కదండి, మనం పైపింగ్ వేసినట్టుగా కనిపిస్తుంది. ఇలా వదిలిపెడుతూ వేయాలండి, ఎందుకంటే మనకు నీట్గా. ఇంకొకటి చాలామందికి స్కిన్ ఎలర్జీ అట్లా ఉన్న వాళ్ళకి మనం ఇట్లా కొనాకు వేస్తాం కదండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నీట్ దూరం వేస్తాం కదండి. ఇట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చర్మానికి కోసుకుపోతుంది, కుచ్చుకుపోయి ర్యాషెస్ వస్తాయి, ఎలర్జీ వస్తుంది. కాబట్టి అదొక్కటి మనకి మైనస్ అవుతుంది. అక్కడ వేస్తే మళ్ళీ డిజైన్ లాగా అనిపించేది, ఇట్లా మోటుగా అనిపిస్తుంది. ఇట్లా వేస్తే ఏమవుతుందంటే పైపింగ్ వేసినట్టుగా ఉంటుంది సైడ్కి నీట్గా. ఇంకొకటి వచ్చేసి వాళ్ళకి కుచ్చుకపోదు, నీట్గా కనిపిస్తుంది, బాగుంటుంది. వేసేటప్పుడు ఎలా వేయాలో చూస్తారా ఫ్రెండ్స్? కొంచెం ఇలా తీసుకొని వేస్తూ రావాలి. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. చిన్న చిన్న టిప్స్ మీకు యూజ్ అయ్యేది అప్లోడ్ చేస్తూ ఉంటాము. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా అండి? లూజ్గా వదులుతూ వేయాలండి. రౌండ్ నెక్కి తిరిగే దగ్గర నీట్గా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ తిరిగే దగ్గర కొంచెం నిదానంగా, అంటే డైలీ వేసే వాళ్ళకంటే స్పీడ్గా వస్తుంది మాకు. మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ కూడా రౌండ్ తిరిగే దగ్గర వచ్చేసి నీట్గా వేయండి. లూజ్గా వదలండి, రౌండ్ మంచిగా తిరుగుతుంది. మీరు గమనిస్తున్నారో లేదా? లూజ్గా వేస్తున్నాను నేను, లేసును లాగడం లేదనమాట. అంటే వేసేటప్పుడు కొంచెం స్లోగా ఫ్రంట్ మూల తిరిగే దగ్గర, రౌండ్ తిరిగే దగ్గర లూజ్గా వదలాలి ఫ్రెండ్స్. ఇట్లా చూడండి. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవాలండి మనము. అక్కడ వర్క్ వచ్చిన గోల్డ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ లేస్ వేస్తేనే శారీలో వచ్చినట్టుగానే అద్దినట్లుగా బాగుంటుంది. గమనించుకొని లేస్ వేసేటప్పుడు కలర్ కాంబినేషన్ చెక్ చేసుకొని వర్క్ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ లేస్ వేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.